ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సరస్వతి పుత్రులుగా రాణిస్తున్న జంగారెడ్డిగూడెం మండలం శోభనాద్రిపురం బేసిక్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బుట్టాయిగూడెం తహసీల్దార్ పై ఆరోపణలు చేస్తూ ఆందోళన బాట పట్టిన వీఆర్ఓ, వీఆర్ఏ, సర్వేయర్లు, పోలీసులకు ఫిర్యాదు. నేత్రపర్వంగా ప్రారంభమైన బుట్టాయిగూడెం మండలం కామవరం గద్దెరాజులు అమ్మవారి జాతర. పాల్గొన్న పోలవరం హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు. జంగారెడ్డిగూడెంలో బలరాం ఏజెన్సీస్ నూతన దుకాణ సముదాయం వద్ద ఆకట్టుకున్న సుహాసిని పూజలు. భారీగా తరలివచ్చిన మహిళలు. జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆకట్టుకున్న స్టోరీ నరేషన్ ప్రోగ్రాం. ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి విద్యా బోధనలు చేస్తే మట్టిలో మాణిక్యాలు పుట్టుకు వస్తారనే నిదర్శనంగా జంగారెడ్డిగూడెం మండలం కేతవరం పంచాయతీ పరిధిలో శోభనాద్రిపురం బేసిక్ ప్రైమరీ స్కూల్ ఆదర్శంగా నిలుస్తోంది. ఫౌండేషన్ స్కూల్ ను కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బేసిక్ ప్రైమరీ స్కూల్ గా మార్చింది. ఈ స్కూల్లో చదువుతున్న 30 మంది విద్యార్థులు తెలుగు పద్యాలను, శతకాలను, జనరల్ నాలెడ్జ్, హిందీ పాఠ్యాంశాల్లో ఆంగ్ల భాషలోనూ మంచి పట్టు సాధిస్తున్నారు. దేశ రాష్ట్ర రాజధానులు సైతం చాలా సునాయాసంగా చెబుతున్నారు. 30 మందిలో ఏ విద్యార్థిని అడిగినా చక్కగా పాఠాలను అలవోకుగా విశదీకరిస్తున్నారు. పుస్తకాల్లో వచ్చిన కథలను సైతం వల్లవేస్తున్నారు. పుస్తకాల్లో వచ్చిన పాఠాలన్నీ వారికి వెన్నతో చేపట్టిన విద్యగా తెలియజేస్తున్నారు. ఈ సరస్వతి పుత్రుల ప్రతిభ పాఠవాలను చూస్తే గ్రామస్తులే కాకుండా విద్యాశాఖ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. పోటీ పరీక్షల్లో కూడా చక్కగా రాణిస్తున్నారు. ఇక పాఠశాల ప్రాంగణం చక్కటి గ్రీనరీతో ఆకర్షణీయంగా నిండుకుంది. ప్రత్యేకంగా క్రోటాన్ మొక్కలను పెంచుతున్నారు. పూలు, పండ్ల మొక్కలను సైతం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేశారు. కూరగాయలైతే చెప్పక్కర్లేదు. ఆకుకూరలను సైతం సేంద్రియ ఎరువులతో పెంచుతున్నట్లు తెలియజేస్తున్నారు. పచ్చదనం పరిమళిల్లేలాగా వివిధ రకాలైన మొక్కలను పెంచుతూ వస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో గార్డెన్ లో స్వాతంత్ర సమరయోధులు సరస్వతీదేవి విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్కూల్ నిర్వహణకు మరో గదిని సైతం నిర్మించారు. ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న సత్యరాజు మాస్టర్ తో పాటు ఆయన సతీమణి సైతం విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంలో సహకరిస్తున్నారు. తోటి ఉపాధ్యాయులతో మమేకమై చక్కటి విద్యా బోధన చేస్తున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. నా పేరు కుప్పల సత్యనారాయణ. నేను జంగారెడ్డిగూడెం మండలం శోభనాద్రిపురం గ్రామ పాఠశాల అయిన బేసిక్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ని. 2023 సంవత్సరం జూన్ 12న ఈ పాఠశాలకి నేను ట్రాన్స్ఫర్ మీద రావడం జరిగింది. అప్పటికి పాఠశాల రోలు కేవలం 3 మాత్రమే. సరే, మూతపడే స్టేజ్లో ఉన్న స్కూల్ని పాఠశాల పూర్వ టీచర్ అయిన శ్రీమతి పి కౌశల్య గారు సహకారంతో, అలాగే అప్పటి టీచర్ విజయరేఖ టీచర్ గారు, అలాగే నా భార్య అయిన మాధవి, అలాగే అంగన్వాడీ టీచర్ గారు, మేమందరం క్యాంపెయినింగ్ చేసి మళ్ళీ కాన్వెంట్కి వెళ్ళిన పిల్లలందరినీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం పాఠశాల రోలు 30 మందిని చేయడంలో సఫలీకృతం అయ్యాము. అంతేకాకుండా 30 మంది పిల్లలకి ఒకటే తరగతి గది ఉండడంతో గ్రామస్తులు సహకారం తీసుకొని డొనేషన్ కలెక్ట్ చేసి నా వంతుగా నేను ఇచ్చి నా ఫ్రెండ్స్ ద్వారా, అలాగే గ్రామస్తుల ద్వారాను మొత్తం 4,60,000 కలెక్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఒక క్లాస్ రూమ్ నిర్మించుకున్నాము. అలాగే అదే డబ్బుతో 7 దేశ నాయకుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. మా దగ్గర ఓన్లీ చదువే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కల్పించడం జరిగింది. దాని నిమిత్తం ఒక 15,000 విలువ చేసే క్రోటాన్ మొక్కలన్నీ కూడా స్కూల్ ఆవరణలో నాటించడం జరిగింది. అంతేకాకుండా కిచెన్ గార్డెన్ కూడా చాలా అద్భుతంగా మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము. దీని అందరికీ సహకరించిన మా ఎంఈఓ గారు శ్రీ బి రాముడు మరియు శ్రీ జి రాములు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే జనరల్ అవేర్నెస్ కల్పించడం జరిగింది. మా పాఠశాలలో కేవలం చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, అలాగే పద్యాలు, పాఠశాలలో 100 పద్యాలు ఒక 10 మంది పిల్లలు కంపల్సరీ ఏకదాటిగా చెప్పగలరు. ఈ విషయాలన్నీ కూడా గ్రామస్తులు తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది.
ఇదే విధంగా రోల్ని పెంచడంలో మేము ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. సరే, గ్రామంలో ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా కాన్వెంట్ అంటే ప్రైవేట్ విద్య మీద చాలా మోజు ఎక్కువగా ఉంది. సో మా లాంటి పాఠశాలను చూసి కాన్వెంట్కి వెళ్ళే పిల్లలు చాలామంది మా దగ్గరికి వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. My name is the thirsty crow. It was a hot today. A crow was very thirsty. He looked for water here and there. At last, he saw a water pot with little water in it. He thought of a plan. He collected few pebbles and threw them into the water pot one by one. The water came up. The crow drank the water and flew happily. Moral of the story: where there is a will, there is a way. పాఠశాలలో ఈ దేశ నాయకుల యొక్క స్పీచ్లే కాకుండా కరెంట్ అఫైర్స్, జీకే ఇలాంటి ఐటమ్స్ కూడా చాలా చెప్తూ జరుగుతుంది. అందులో భాగంగా ముందుగా కరెంట్ అఫైర్స్ గురించి పాపను అడగడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. Our Prime Minister is Sri Narendra Modi. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Our Chief Minister of Andhra Pradesh is Sri Nara Chandrababu Naidu. చీఫ్ మినిస్టర్ Our Deputy Chief Minister of Andhra Pradesh is Sri Konadal Pawan Kalyan. ఎడ్యుకేషన్ మినిస్టర్. Sri Nara Lokesh. Well, my name is Durga Sri. I am 11 years old. I am studying 5th class in basic primary school in Shobnadripon, Jangaredguru Mandal. పద్యాలు. గంగి గోవు పాలు గరటడైనను చాలు కడవడైన నేమి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకు రాలు తట్టడేలా చదువు పద్యమరయ చాలా దాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమ వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు వాక్కు వలన గలుగు వసుధ ఘనత వాక్కు వలన గలుగు నిక్కుడ ఐశ్వర్యం విశ్వదాభిరామ వినురవేమ నీలలోన ముసలి నిగుడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలిమి కాని తన బలిమి కాదయ విశ్వదాభిరామ వినురవే. My name is Lavanya. I am 9 years old. I am studying 3rd class in basic primary school, Shobnadripon, Jangaredguru Mandal. పద్యాలు. గంగి గోవు పాలు గరటడైనను చాలు కడవడైననేమి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకు రాలు తట్టడేల చదువు పద్యమరయ చాలా దాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. Morning to all. My name is Akshaya Joy. I am studying 1st class basic primary school in Shobnadripon, Jangaredguru Mandal. States and capital: Andhra Pradesh, Amravati, Arunachal Pradesh, Itanagar, Assam, Rishpur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, గుజరాత్, గాంధీనగర్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, షిమ్లా, జార్ఖండ్, రాంచీ, కర్ణాటక, బెంగళూరు, కేరళ, తిరువనంతపురం, మధ్యప్రదేశ్, భోపాల్, మహారాష్ట్ర, ముంబై, మణిపూర్, ఇంపాల్, మేఘాలయ, షిలాంగ్, మిజోరాం, ఐజ్వాల్, నాగాలాండ్, కోహిమా, ఒడిశా, భువనేశ్వర్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, జైపూర్, సిక్కిం, గ్యాంటక్, తమిళనాడు, చెన్నై, తెలంగాణ, హైదరాబాద్, త్రిపుర, అగర్తల, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, West Bengal, Kolkata. All my name is Sakila. I am 8 years old. I study 2nd class basic primary school, Shobnadripon, Jangaredguru Mandal. Countries and capitals: Australia, Canberra, Russia, Vienna, Azerbaijan, Baku, Algeria, Angola, Rwanda, Albania, Tirana, Andorra, Ravel, Antigua, Barbuda, Senja, Argentina, Buenos Aires, Armenia, Yerevan, Bahamas, Nassau, Bahrain, Panama, Bangladesh, Dhaka, Barbados, Belgium, Belarus, Belgium, Brazil, Belize, Benin, Nepal, Togo, Bhutan, Thimphu, రష్యా, Moscow, పాకిస్తాన్, Islamabad, నేపాల్, Kathmandu, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, Washington DC, ఇంగ్లాండ్, London, ఎస్వతిని, Mbabane, Lambamba, ఫిన్లాండ్, Helsinki, గాబన్, Libreville, ఈజిప్ట్, Cairo. ఈస్టోనియా. చాలామంది యొక్క పిల్లలు ఇంచుమించు ఒక 10-12 మంది దేశ నాయకుల విగ్రహాల గురించి ఇంగ్లీష్లో స్పీచ్ చెప్పగలరు. అందులో భాగంగా ముందుగా ఈ 2వ తరగతి విద్యార్థిని స్వామి వివేకానంద గురించి చెప్పడం అడగడం కోరమైంది. Good morning to all. My name is Modesh. I am studying 2nd class basic primary school in Shobnadripon, Jangaredguru Mandal.
Swami Vivekananda. Swami Vivekananda was a great man of India. He was born on 12th January 1863 in Kolkata. His childhood name was Narendra Datta. His father's name was Vishwanath Datta. His mother's name was Bondeshwari Devi. His guru was Swami Ramakrishna Paramahamsa. He was the founder of Ramakrishna Matham. He gave a famous speech in Chicago 1893. His birthday is celebrated National Youth Day. Swami Vivekananda died on 4th July 1902. Jai Hind, Jai Bharat. Thank you for all. జీలుగుమిల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ జగదాంబ అమ్మవారి దేవస్థాన 69వ వార్షికోత్సవ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు సాంప్రదాయ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గరగ నృత్యాలతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ శాంతి సుభిక్షం కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీలుగుమిల్లి జగదాంబ అమ్మవారు ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి కొనసాగిస్తుందని తెలిపారు. ఈ 6 రోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులెట్టి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, ఆలయ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు, చిర్రి కృష్ణయ్య, చిర్రి శ్రీనివాస్ తో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కక్కిరాల రవికుమార్, కొండపల్లి దుర్గాప్రసాద్, కొండపల్లి వీర్రాజు, ఎన్ సత్యం, గద్దె సుబ్రహ్మణ్యం, చిర్రి నాగరాజు, రాపాక రాజేష్, సాధు చెన్నారావు, కక్కిరాల అప్పారావు, మాతంశెట్టి కిషోర్, కక్కిరాల రాము పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము గారికి, బీజేపీ మండల అధ్యక్షులు వడ్ల రాంబాబు గారికి, అలాగే మా ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా 69వ జగదాంబ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రోజు ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం జగదాంబ తిరునాళ్ళని మేము అంగరంగ వైభవంగా జరపడానికి మా వంతుగా సాయశక్తుల ఎంతో భారీగా ఈ ఉత్సవాలను జరపడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జగదాంబ అమ్మవారికి కమిటీలు కూడా ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారాగా 6 రోజులు కూడా ఈ ఉత్సవాల్ని సక్రమంగా జరిగే విధంగా, అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా పోలీసు వారితో కూడా ఇక్కడ మంచిగా జరిగే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. స్థానికం మాకు కాబట్టి చాలా ఇంకా బాగా చేయాలి అమ్మవారి ఉత్సవాల్ని అనే ఉద్దేశంతో అంగరంగ వైభవంగా చేస్తున్నాం. అలాగే 6 రోజుల పాటు మంచి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్ని అలరించే విధంగా జబర్దస్త్ టీమ్స్, అలాగే సింగర్స్ వీరందరూ కూడా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ 69వ జగదాంబ ఉత్సవాల్ని జయప్రదం చేసి చక్కగా అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మేము కోరుకునేది ఒకటే, ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అమ్మవారి దయ వల్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత జీలిగిమిల్లిలో అమ్మవారి ఆశీస్సులతో జీలిగిమిల్లి మండలంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజానీకానికి ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వచ్చాం. 20 సంవత్సరాలుగా అది అభివృద్ధికి ఉండిపడిపోయినటువంటి మన మండలం, అలాగే మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తారని ఈ రోజు ఈ సభాముఖంగా మాటిస్తూ ప్రజానీకానికి అందరూ కూడా మీరందరూ కూడా నన్ను ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా అమ్మవారి దయ వల్ల అభివృద్ధి చేసి చూపిస్తాను మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరొకసారి పోలవరం నియోజకవర్గ ప్రజానీకానికి, ఎన్డీఏ కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు, అధికారులకి అందరికి కూడా 69వ జగదాంబ ఉత్సవాల సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జగమంతా జేజేలు నీకంటూ నిమ్మదండలు వేసినామే చల్లని తల్లి మేమంటూ పూలదండలే అలంకరించినాం, కొబ్బరికాయలే కొట్టినాం, నీకు ఇష్టమైన వంటకాలే చేసినామే, కోటి దండాలే పెట్టినామే అమ్మోరు తల్లి అంటూ గల్లు గల్లుమనే గజ్జల సవడితో బొట్టాయిగూడెం మండలం కాపవరం గ్రామం మారుమ్రోగింది. బొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరం గ్రామంలో బుధవారం గద్దెరాజుల జాతర మాఘశుద్ధ పౌర్ణమి తిథి పురస్కరించుకుని వైభవపేతంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన గుబ్బల మంగమ్మ, నాగదుర్గాదేవి, దుర్గమ్మ తల్లి అమ్మవారితో పాటు గద్దెరాజుల జాతర ప్రారంభించారు. గద్దెరాజులను ప్రతిష్టాపన చేసే మహోత్సవం గిరిజన సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు. ఆ ప్రాంతంలో తాటి చెట్టుపై వేప వృక్షంపై అమ్మవారు ఉన్నట్లుగా గిరిపుత్రుల ఆధ్యాత్మిక గురువైన పుల్లారావుకు కలలో కనిపించి చెప్పిందని, ఆ ప్రాంతంలో వెతకగా తాటి చెట్టు కింద పుట్ట కనిపించిందని, అమ్మవారే సాక్షాత్తు ఇక్కడ వెలిసినట్లుగా చెప్పడంతో ఆలయాలు నిర్మించి ప్రతి ఏటా సంబరాలు చేస్తున్నారని తెలియజేశారు. గత 6 సంవత్సరాలుగా జాతర చేస్తున్నట్లు తెలిపారు. తరతరాలుగా పుల్లారావు కుటుంబం అమ్మవారి
అమ్మవారి ఉపాసనల్లోనే ఉంటూ వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది అమ్మవారికి ఆలయ నిర్మాణం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కోయరంగాపురం ఆదివాసీ సంప్రదాయ కొమ్ము డాన్స్ నృత్యాలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు మొడియం రమేష్, కొరస రాంబాబు, తెల్లం రమేష్, గోగుల రవి, బన్నె దుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు చేసే పూజాది కార్యక్రమాల గురించి మీడియాతో పేర్కొన్నారు. అడవిలో వెలసిన గొబ్బల మంగమ్మ తల్లికి పసుపు కుంకుమ ఇచ్చే కార్యక్రమంలో అడవిలోకి వెళ్లి వనం తీసుకువచ్చే ఉత్సవం తదితర అంశాలతో కూడిన గిరిజన సాంప్రదాయ విధానంలో పూజలు ఉంటాయని తెలిపారు. మరో రోజు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి వద్ద ముడి బియ్యం సేకరించి జాతరకు రావాలని ఆహ్వానిస్తామని తెలిపారు. నమ్మి అమ్మను మొక్కితే ఎటువంటి కోరికను అయినా సరే తీరుతుందని గిరిజన ఆధ్యాత్మిక గురువు పుల్లారావు పేర్కొన్నారు. భక్తి శ్రద్ధ ఉండాలని విశ్వసించి ముడుపు కడితే అమ్మవారు కటాక్షించడం ఖాయమని అన్నారు. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చే సంప్రదాయం అండి. మా తరతరాల నుంచి వచ్చి ఇప్ప చెట్టు మొదల్లో ఇది వరకులో పొలంలో ఉండేది అమ్మవారు. అక్కడ నుంచి మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు, మా తాతయ్యలు వాళ్ళు అక్కడ కొలువు జాతర చేసేవాళ్ళు. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ మేము నా తరం వచ్చిన తర్వాత అక్కడ నుంచి చేసేవాళ్ళం. అక్కడ నుంచి వద్దు, నేను ఇక్కడ వెలుస్తున్నాను, ఇక్కడ వస్తున్నానని అమ్మవారు తెలియపరచడం, అలానే శ్రీ గద్దెరాజులు తెలియపరచడం, మేము ఇక్కడ ఉన్నామని వాళ్ళు వచ్చి నిదర్శనంగా వాళ్ళు మాకు కనిపించి ఇక్కడ ఉన్నామని చూపించి పుట్ట రూపంగా ఒక వేప చెట్టు రూపంగా ఇక్కడ కూర్చుంటానని తెలియపరిచి నిదర్శనం దర్శనమిచ్చి, ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్నాను కలిగిన తర్వాత అప్పుడు నాకు గుడి కావాలి అని అమ్మవారు ఆ గద్దెరాజులు తెలియపరిచేసరికి గుడి నిర్మాణం చేయడం జరిగింది. అలానే ఈ మాఘశుద్ధ పున్నమి జాతరకి నాకు ప్రతి ఏడాది నాకు జాతర 5 రోజులు కావాలని ఆ గద్దెరాజులు, అలానే ఇక్కడున్న అమ్మవారు దుర్గమ్మ తల్లి, గొబ్బల మంగమ్మ తల్లి, నాగదుర్గాదేవి, శివనాగేంద్ర స్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ గద్దెరాజులు వాళ్ళు తెలియపరచడం వల్ల అలానే ఈ మాఘశుద్ధ పున్నమి జాతర మేము చేయడము ముందుకెళ్తున్నాం. అమ్మవారి ఆశీస్సులతోని, అమ్మవారి ఆజ్ఞంతో ముందుకెళ్తున్నాం. వాళ్ళు తెలియపరిచేసరికి వెళ్తున్నాం. అలానే ఇక్కడ భక్తులు ఏవైతే కోరుతారో ఆ కోరికలు అమ్మవారు వాళ్ళకి అనుకూలంగా నెరవేర్చుద్ది. ప్రధానంగా వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి, అనారోగ్యాలతో అవస్థ పడుతున్న వాళ్ళకి, ఎవరైతే దోషాలు ఉంటారో వాళ్ళ దోషాలు పోవడానికి పుట్టలో పాలు పోసి అలానే అమ్మవారిని వాళ్ళు దండం పెట్టుకొని, అలానే గద్దెరాజులను వాళ్ళు దండం పెట్టుకొని ఆ గద్దెలను వాళ్ళు తాకి ముడుపు కట్టి ఆ గద్దెలకి మొక్కులు వాళ్ళు సమర్పించుకుంటే ఇక్కడ అమ్మవారికి వాళ్ళు సమర్పించిన తర్వాత వాళ్ళు కోరిన కోరికలు, వాళ్ళు అనుకున్న ఆశలన్నీ తీరుతాయి. వాళ్ళ ఆరోగ్యాలతో సకల సంతోషాలతో వాళ్ళు ఉంటారు. బిడ్డ పాపలతో సర్వ ఆరోగ్యాలతో వాళ్ళు దీర్ఘసుమంగళిగా వాళ్ళ సకల సంతోషాలతో ఆ గద్దెరాజులు ఆ అమ్మవారు వాళ్ళకి ఎల్లవేళల ఆశీస్సులతో వాళ్ళకి అమ్మవారు ఉంటది. అలానే ఈ జాతర ఇంకా ముందుకు వెళ్ళాలి. అమ్మవారు ఎప్పటికీ భక్తులకి అండగా ఉండి అలానే భక్తుల నుంచి అమ్మవారు కల్పించి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అమ్మవారు సంతోషంగా మేము ముందుకు తీసుకెళ్లి జాతర మంచి వైభవంగా జరిపించి తమ హక్కులను పరిరక్షించాలంటూ చలో విజయవాడ పిలుపులో భాగంగా వివోఏలు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివోఏలు విజయవాడకు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. తమ హక్కులను, విధులను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సుభాష్ని సైతం పాల్గొన్నారు. వివోఏలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు. ఉద్యోగ భద్రత, వేతనం వంటివి అంశాలపై చర్చించారు. పనిభారం తగ్గించాలని విన్నవించారు. ఈ నెల 26వ తేదీన జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ నందు చైతన్య కళా వేదికపై కీర్తిశేషులైన చీమకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల 20వ వర్ధంతి పురస్కరించుకుని పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కళాకారుడు తిప్పబట్ల రామకృష్ణ తెలిపారు. చైతన్య కళా వేదిక వ్యవస్థాపకులు జొన్నకోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జిల్లా చైర్పర్సన్ యూత్ యాక్టివిటీస్ పంతగాని వెంకన్న సభాధ్యక్షులుగా నిర్వహించే పలు నాటక ప్రదర్శనలకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా పలు కళాకారులకు, సామాజిక సేవకులకు అవార్డు ప్రదానోత్సవం ఉంటుందని అన్నారు. పంచరత్నాలు, పౌరాణిక నాటకం, మాయసభ, బాలనాగమ్మ, సత్య హరిశ్చంద్ర వంటి ప్రధాన ఘట్టాల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పౌరాణిక నాటకాలను ఆదరించాలి అనేటువంటి ఒక గొప్ప ధ్యేయంతో జంగారెడ్డిగూడెంలో శ్రీ జొన్నకోటి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ చైతన్య కళావేదిక ప్రారంభమైంది. గత 20 సంవత్సరాలుగా ప్రతిష్ట పొందినటువంటి కళాకారులను సత్కరిస్తూ పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ చైతన్య కళావేదిక ప్రతి సంవత్సరం శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు, శ్రీ బండారు రవికుమార్ల సంస్మరణ సభ జంగారెడ్డిగూడెంలో జరుగుతూ వస్తున్నది. ఈ సంవత్సరం 20వ వర్ధంతి సభ ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో రేపు గురువారం 26వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సంస్మరణ సభ జరుగుతుంది. ఈ సభలో ప్రదర్శించేటువంటి అంశాలు
ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన నటీనటులతో పంచరత్నాలు అనే పేరుతోటి 5 నాటక బిట్లుగా ప్రదర్శించడం జరుగుతుంది. అందులో మొదటిది పాండవోద్యోగ విజయాల్లోంచి మైసభ, అలాగే బాలనాగమ నాటకం నుంచి ఒక సన్నివేశం, సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి ఒక సన్నివేశం, అనంతరం సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటిసీన్ తోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగానే 6గురికి స్మారక కళాకారుల అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కీర్తిశేషులు చేమకుర్తి నాగేశ్వరరావు గారి స్మారక అవార్డు ఈ సంవత్సరం పివి దుర్గాప్రసాద్ గారు పౌరాణిక రంగస్థల నటులు వారికి, అలాగే కీర్తిశేషులు బండారు రవికుమార్ గారి స్మారక అవార్డుని శ్రీ సింగిరెడ్డి సత్యనారాయణ గారు వెంకటేశ్వర కాలేజ్ జంగారెడ్డి వారికి, అలాగే శ్రీ కీర్తిశేషులు మాతంగి విజయరాజు గారి స్మారక అవార్డుని శ్రీమతి కనివాల భానుమతి గారు నెల్లూరు వాస్తవ్యులు, మంచి కళాకారిణి నటీమణి వారికి, అలాగే కీర్తిశేషులు గుమ్మడి జయరాజు గారి స్మారక అవార్డుని శ్రీ ఇమ్మడి బాలభాస్కర్ గారు భాస్కర ట్రావెల్స్ అధినేత జంగారెడ్డిగూడెం వారికి, అలాగే శ్రీ కీర్తిశేషులు అరిగల జేమ్స్ గారి స్మారక అవార్డు ఈసారి శ్రీ పెరుమతి సురేష్ బాబు గారు అధ్యక్షులు రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం వారికి, అలాగే కేఎల్ వీర్రాజు గారి స్మారక అవార్డు నేలపూరు ప్రభాకరరావు గారు సంఘ సేవకులు వారికి ఈ అవార్డులు స్మారక అవార్డులు అందజేయడం జరుగుతుంది. రేపు 20వ తారీఖు 26వ తారీఖు అంటే రేపే గురువారం నాడు చైతన్య కళావేదిక శ్రీ చేమకుర్తి నాగేశ్వరరావు గారు బండారు రవికుమార్ గారు వర్ధంతి సభ ఎంబీ సోషల్ క్లబ్ జంగారెడ్డిగూడెం ఆవరణలో రేపు రాత్రి గురువారం రాత్రి 26వ తారీఖు రాత్రి రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ అత్యద్భుతమైనటువంటి పౌరాణిక నాటక రాజ్యాలతో కూడినటువంటి సభలో అందరూ పాల్గొని కళాకారుల్ని పౌరాణిక నాటకాలని ప్రోత్సహిద్దాం, ప్రాచీన కళల్ని ప్రతిదిద్దాం, పౌరాణిక నాటకాలని ఆదరిద్దాం. జంగారెడ్డిగూడెంలో భగత్ సింగ్ సెంటర్ నందు ఆర్యవైశ్య ప్రముఖులు టీడీపీ నాయకులైన మహంకాళి రామ్మోహన్ రావు భానుమతి దంపతులచే సుహాసిని పూజలు వైభవపేతంగా నిర్వహించారు. శివపార్వతులుగా భావించి ఒక జంటతో పాటు అమ్మవారిగా భావించి 8 సంవత్సరాల బాలికకు, నవదుర్గలుగా భావించి 9 మందికి, అష్టమాతృకులుగా భావించి 8 మందికి పూజలు చేసిన అనంతరం 108 సుహాసినులకు దంపతి సమేతంగా పాద పూజలు చేసి వివిధ ఆభరణాలను అలంకరించి పూజలు చేశారు. వారిని దేవతలుగా భావించి వారి చేత ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ పూజా విశేషాలను గురించి రామ్మోహన్ రావుతో పాటు వందనపు సుజాత సిటీ న్యూస్ తో వివరించారు. ఈ పూజా కార్యక్రమాలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. భక్తి శ్రద్ధలతో సుహాసిని పూజలు నిర్వహించారు. మొత్తైదువుగా కలకాలం ఉండాలని ఆశిస్తూ సుమంగళీలు సుహాసిని పూజలు చేస్తుంటారని తెలిపారు. ఆడపడుచులకు పసుపు కుంకుమలు అందజేశారు. నూతన దుకాణ గృహ సముదాయ గృహ ప్రవేశం సందర్భంగా ఈ పూజలు చేసుకుంటున్నట్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజున మేము మొన్న ఆదివారం నూతనంగా నిర్మించబడిన బిల్డింగ్ లో గృహప్రవేశం అయినాము. తదుపరి ఈ రోజున బుధవారం రోజున 108 మంది సుహాసిని నోము నోచుకుంటున్నారండి. భార్య గారైన భానుమతి గారు. దీనిలో భాగంగా లక్ష్మీనారాయణ దంపతులుగా 2, అలాగే కుమారులుగా పూజ, తర్వాత త్రిమాత్రికులు, తర్వాత నవదుర్గలు, అష్టలక్ష్ములు, తర్వాత 108 సుహాసినులు వాళ్ళందరికీ కూడా పూజలు చేసి వారితో మేము ఆశీర్వదించబడినాము. కావున ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది బాగా దిగ్విజయంగా జరుగుతుందని మేము భావిస్తున్నాము. ఇట్లు జై వాసవి, జై జై వాసవి, బలరాం బ్రదర్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వందనపు సుజాత. మా మేనమామ గారైన మహంకాళి రామ్మోహన్ రావు గారు దంపతులచే వారిచే నూతనముగా నిర్మించబడిన కాంప్లెక్స్ నందు మొన్న ఆదివారమే గృహప్రవేశం చేసుకుని తదుపరి ఈ రోజు సుహాసిని వ్రతము మా మేనమామ గారి భార్య అయిన లక్ష్మీ సౌభాగ్యవతి భానుమతి గారిచే నిర్వహించబడుతున్నది. దీనిలో 129 సుహాసినులు ఒక బాలిక చేత వ్రతము జరిపించబడుతుంది. 128 సుహాసినులకి ఏ విధమైన అలంకారములు జరపబడతాయో అవన్నీ అలంకారముల చేత 129 మందిని అలంకరించబడ్డారు. ఫస్ట్ శివపార్వతులుగా ఒక దంపతులకు పూజ చేసి తరుపది 8 సంవత్సరాల లోపు బాలిక చేత పూజ చేయించబడ్డారు. తర్వాత 3 అమ్మలు లక్ష్మి, దుర్గా, సరస్వతులకి పూజ చేయబడి 9 మంది నవదుర్గలకు, 8 మంది అష్టలక్ష్ములకు పూజ చేసి తదుపరి 108 సుహాసినులకు పూజ జరిపారు. సుహాసినులకి అయిన నల్లపూసలు, పసుపు,
కుంకుమ, కాళ్ళకి పసుపు, పారాణి, అలంకరణకు మాల, తలలో పెట్టుకునే మాల, కిరీటము, ఇలాగా సువాసినులకి అవసరమైన అన్ని అలంకరణలు చేసి వారి చేత దీవెనలు తీసుకొని ఈ రోజు వయసుతో సంబంధం లేకుండా సువాసినులు అందరి చేత దీవెనలు తీసుకున్నది. తదుపరి వారి చేత తీసుకున్న తర్వాత వీరు వాళ్ళకి పాద పూజ కూడా చేశారు. 8 సంవత్సరాల బాలికైనప్పటికీ పాద పూజలు చేసి ఇది తదుపరి భోజన కార్యక్రమం అయిన తర్వాత ఈ వ్రతము ముగింపు పడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బొట్టాయిగూడెం తహసీల్దార్ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ రెవెన్యూ కార్యాలయ గ్రామ క్షేత్ర స్థాయి సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ కు తరలివచ్చారు. విధి నిర్వహణలో తమను కించపరిచే రీతిలో వ్యాఖ్యానం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై తాము పై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వివరించారు. తమకు ఆరోగ్యాలు బాలేకపోయినా విధి నిర్వహణ చేయాలంటున్నారని, తమ వెంట ఎవరినైనా తోడుకు తెచ్చుకుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే బొట్టాయిగూడెం తహసీల్దార్ చలపతిరావు విధిలో ఖచ్చితత్వం పాటిస్తున్నారా లేక విఆర్ఓలు, విఆర్ఏ, సర్వేయర్లు ఆరోపిస్తున్నట్లుగానే చేస్తున్నారా అనేది ఉన్నతాధికారుల విచారణలో తేలాల్సి ఉంది. తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అంశాలపై పెరుమాళ్లకే తెలియాలని మరికొంతమంది గుసగుసలాడుతున్నారు. బుట్టాయిగూడెం మండలం విఆర్ఓస్ అండి. అదే గత కాలం నుంచి కూడా బుట్టాయిగూడెం ఎంఆర్ఓ గారు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం, అదేవిధంగా కూడా చాలా మంది మహిళా ఉద్యోగులు చెప్పి బాధపడే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇంకా వాళ్ళు మారుతారనే ఉద్దేశంతో మేము చూసేవాళ్ళం. కానీ విపరీతమైన తిట్లు, మగవుల్ని కూడా విపరీతమైన తిట్లతో తిట్టడం, కోయ కులానికి చెందిన వారని కులం పేరు దూషించడం, అలాంటి మాట్లాడలు కూడా మా ముందు కాకుండా వేరే వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయాలు. అదేవిధంగా గ్రామంలో ఎంక్వైరీ చేసుకుని వచ్చిన రిపోర్టులు కూడా కాలంలో సంతకాలు చేయకుండా గంటల తరబడి నిలబెడుతూ ఇంకా కాలయాపన చేస్తూ మమ్మల్ని ఆలస్యం అని చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మేమేమో పని చేయలేనట్లు, ఆయన ఒక్కలే పని చేస్తున్నట్లు పై అధికారులు కావాలి చెప్పడం, ఇలాంటి అన్ని కూడా చేసి ఉన్నారండి. దీని సంబంధించి అందరం కూడా మేము నిరసన కూడా
జంగారెడ్డిగూడెం హై స్కూల్ వద్ద సమీపంలో వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధి వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో సుమారుగా 1500 మంది స్వామివారి భక్తులు అన్న సంతర్పణకు హాజరయ్యారు. శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవ అన్నప్రసాద వితరణకు కోటగిరి గంగాధర్ రామారావు పేరున ఆయన సతీమణి లక్ష్మీ ప్రసన్న సహకరించినట్లు తెలిపారు. కూరగాయలను అవినాష్ దంపతులు సహకరించగా బియ్యాన్ని బైనేరు వద్ద వేంచేసి ఉన్న నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్ దంపతులు అందజేశారు. ఎం కిరణ్ కుమార్ దంపతులు, విజయ్ కుమార్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు స్వామివారికి నైవేద్యం సహకరించారు. ఈ కార్యక్రమంలో కానూరి గంగాధర్రావు, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, చెన్నూరి శివాజీ కృష్ణ, సాలా శ్రీనివాస్, దుగ్గిరాల సుబ్బలక్ష్మి, ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. విరూపేభ్యో విశ్వరూపేభ్యో నమో నమః. దాగ్రజో అవ్యయ భూతో దక్షో అధ్యక్షో దియప్రియః అగ్నిగర్భ. మత్స్యశాఖ ఆధ్వర్యంలో కొవ్వలి సీ ట్యాంక్స్ నుంచి బొట్టాయిగూడెం మండలం అలివేరు పంచాయతీ, నిమ్మలగూడెం పంచాయతీలో గల జల్లేరు జలాశయం పొగ్గొండ రిజర్వాయర్ లో సుమారు 150,000 చేప పిల్లలను ఉచితంగా విడిచిపెట్టారు. కూటమి ప్రభుత్వం గౌరవ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో గిరిజన మత్స్యకారుల యొక్క జీవన ప్రమాణాలను పెంచడం, ఆయా పంచాయతీల ఆదాయం పెంచడం కోసం జిల్లా మత్స్యశాఖ అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎంపీపీ తెల్లం రమణ, అలివేరు పంచాయతీ సర్పంచ్, నిమ్మలగూడెం పంచాయతీ సర్పంచ్, భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి వంక కాంచనమాల, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి గోట్ల ధర్మరాజు, పోలవరం ఏఎంసీ వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకంగా ఈ మత్స్యశాఖ మీద అనేక కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తూ మత్స్యకారుల అభివృద్ధికి ఎప్పుడు కూడా కట్టుబడి ఎదరికి తీసుకెళ్తున్నారు. దాన్ని చెప్పుకోవడానికి ఇలా ఎన్డీఏ కూటమికి ఈరోజు మనం ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్తూ, ఇదే రకంగా రానున్న రోజులు కూడా మత్స్యకారుల అభివృద్ధికి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ చాలా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఏవైతే డ్యామ్స్, వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలోనూ ఉచితంగా ప్రభుత్వ ఫిషరీస్ సీడ్స్ ట్యాంక్స్ నుంచి ఉచితంగా తీసుకొచ్చి ఈరోజు అలివేరు జల్లేరు జలాశయంలో సుమారుగా 48,000 సీడ్ని ఇక్కడ ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్రమాద మరణ పరిహారంతో పాటు భవన నిర్మాణ కార్మికుల గత సంక్షేమ పథకాలు మొత్తంగా పెంచి అమలు చేయాలని ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం కమిషనర్ ని ఆఫీసులో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ప్రధాన పథకాలు తొలగించి కేవలం కొన్ని పథకాలు మాత్రమే అమలు చేయాలని కార్మిక శాఖాధికారులకు సూచించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నౌడు నెహ్రూ, కాకర్ల శ్రీను, షేక్ మహమ్మద్, అక్కల నాయుడు, ఎల్ సత్యనారాయణ, నాగేశ్వరరావు, షేక్ మౌలీషా తదితరులు పాల్గొన్నారు. నాయకులు అందించిన వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని కమిషనర్ తెలిపినట్లు రమణ తెలియజేశారు. మట్టి ఖర్చులు 20,000 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా మాత్రమే ప్రకటించారు. ఈరోజు ప్రమాద బీమా అనేది ప్రకటించలేదు. ఒక భవన నిర్మాణ కార్మికుడు పని చేస్తూ కానీ పనికి వెళ్తూ వస్తూ కానీ ప్రమాదంలో మరణిస్తే గతంలో 2 లక్షలు ఇచ్చేవారు, అది ప్రకటించలేదు. అదేవిధంగా అంగవైకల్యం ప్రమాదం జరిగి అంగవైకల్యం అయితే 2 లక్షల నుంచి 5 లక్షల దాకా ఇచ్చేవారు, అది ప్రకటించలేదు. ప్రమాదం జరిగి అనారోగ్యం గురయ్యి ఉంటే రోజుకి 150 రూపాయలు చొప్పున 3 నెలల పాటు సెలవు మంజూరు చేశారు, అది ప్రకటించలేదు. ఇది దుర్మార్గమైన చర్య, వెంటనే అటువంటి ప్రకటించాలని. అదేవిధంగా 2019 నుంచి నిలిచిపోయిన మన పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణలో ప్రమాదం జరిగి మరణిస్తే 10 లక్షలు, సహజ మరణం చెందితే 2 లక్షలు, అదేవిధంగా ప్రసూతి సెలవు కానీ ప్రసూతి ఖర్చులు కానీ లేకపోతే సెలవు మంజూరు కానీ అంగవైకల్యం కానీ పెంచి అమలు చేస్తున్నారు. ఆ విధంగా అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లో ఏదైతే ఉందో 29 చట్టాల రద్దులో ఈ బీఓసీ చట్టం కూడా ఉంది. దాన్ని వ్యతిరేకించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయాలని చెప్పి మా సంఘం డిమాండ్.
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరుగుతున్న స్కౌట్ తృతీయ సోఫాన్ టెస్ట్ క్యాంప్ నిర్వహించారు. రెండవ రోజులో భాగంగా మండల జెడ్పీటీసీ సభ్యులు పోల్నాటి బాబ్జీ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భావి భవిష్యత్తుకు ఇటువంటి మంచి కార్యక్రమాలలో పాల్గొన్నందుకు అభినందన తెలియజేస్తూ మంచి పౌరులుగా ఎదిగి మంచి లక్ష్యాలను ఏర్పరచుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులను కోరారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు గంగాదేవి, జిల్లా స్కౌట్స్ గ్రోత్ కోఆర్డినేటర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు, స్కౌట్ పరిశీలకులు దారం ప్రసాద్, ధనలక్ష్మి, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సౌజన్య, దుర్గారాణి, చంద్ బేబీ, శ్రీదేవి, జనసేన నాయకులు తన్నీరు రామకృష్ణ, పడవల ప్రసాద్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థుల కోసం నిర్వహించిన స్టోరీ నరేషన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రారంభ రౌండ్ లో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొనగా ఫైనల్ రౌండ్ కు 16 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా వైస్ చైర్మన్ పారేపల్లి నరేష్, డైరెక్టర్ బుద్దాల సురేష్ లు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్ లెక్చరర్ ప్రసాద్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రసాద్ సమర్థవంతంగా నిర్వహించారు. విద్యార్థులు కథను వివరించే సమయంలో చూపించిన స్పష్టమైన వివరణ, స్వర మార్పులు, శరీర భాష, హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంతో తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో మొదటి బహుమతిని ఎన్ అంజన, రెండవ బహుమతిని బి కార్తికేయ, మూడవ బహుమతిని నక్క జయదీపకులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మాట్లాడే నైపుణ్యం, సృజనాత్మకత మరింతగా అభివృద్ధి చెందుతాయని పాఠశాల యాజమాన్యం పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. చైర్మన్ దాకారపు కృష్ణ ప్రోత్సాహంతో స్కూల్లో వివిధ రకాల వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. Really? How did you manage? I learned that failure does not decide our future. I wish I could feel happy for you. You don't need to hide your feelings. Your time will come too. How did you tell that? Yes, let us practice together. Next time we will both try again. Thank you, Priya. I feel stronger now. I will not give up. బొట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరం నందు శ్రీ శ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి, శ్రీ శ్రీ నాగదుర్గాదేవి, శ్రీ శ్రీ గద్దరాజుల మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పోలవరం హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. భక్తి శ్రద్ధలతో తెల్లం బాలరాజు అమ్మవారికి పూజలు చేశారు. విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. శాస్త్రోక్తంగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో జాతర చేస్తున్నట్లు తెలిపారు. 25వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ ఆదివారంతో ఉత్సవాలు ముగుస్తాయని తెల్లం బాలరాజు గిరిజన ఆధ్యాత్మిక గురువు పుల్లారావు కమిటీ సభ్యులు తెలిపారు. జాతరలో అమ్మవారిని దర్శించి తరించాలని కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో భక్తులు గద్దరాజుల అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. మరి ఈ రోజు కామారం గ్రామంలో వేసేసిన శ్రీ శ్రీ దుర్గాదేవి తల్లి, నాగదుర్గమ్మ తల్లి, శ్రీ శ్రీ గుబ్బలంగమ్మ తల్లి, శ్రీ శ్రీ గద్దిరాజుల శుద్ధ పౌర్ణమి, మాఘ శుద్ధ పౌర్ణమి మరి సందర్భంగా మరి 50 మంది భక్తులకు అందరు కూడా మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచి మరి జాతర మహోత్సవం ఎంతో వైభవంగా మరి ఘనంగా గిరిజన సాంప్రదాయాలతో నియమ నిష్టలతో మరి ప్రారంభమైంది. మరి ఈ జాతర మహోత్సవానికి భక్తులు మరి తరలి వచ్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరి పొందుతుంటారు. అమ్మవారు మరి ఎంతో మంది భక్తులకి మరి కోరికలు తీస్తూ ఉంటది. అదేవిధంగా నేను కూడా ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి రోజు
మరి ఆలయ కమిటీ వారిని ఆహ్వానించడం, నేను అమ్మవారిని కూడా సందర్శిస్తుంటాను. మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి భక్తులకి ప్రజలకు అందరికీ కూడా ఉండాలని, మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా, ఈ జాతర సందర్భంగా అందరు కూడా మరి భక్తులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు ఆలయం కమిటీ వారు కూడా మరి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి వారికి పూర్తి సహాయ సహకారాలు కూడా నా వంతు ఉంటాయని, ఇలాంటి జాతర మహోత్సవం నిరంతరం ప్రతి ఏడాది కూడా ఘనంగా జరుపుకోవాలని మరి జరిపించుకోవాలని మరి ఆలయం కమిటీ వారిని కోరుకున్నాను. అదేవిధంగా ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పోజర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సరస్వతి పుత్రులుగా రాణిస్తున్న జంగారెడ్డిగూడెం మండలం శోభనాద్రిపురం బేసిక్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు. సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బుట్టాయిగూడెం తహసీల్దార్పై ఆరోపణలు చేస్తూ ఆందోళన బాట పట్టిన వీఆర్ఓ, వీఆర్ఏ, సర్వేయర్లు, పోలీసులకు ఫిర్యాదు. నేత్రపర్వంగా ప్రారంభమైన బుట్టాయిగూడెం మండలం కామవరం గద్దెరాజులు అమ్మవారి జాతర. పాల్గొన్న పోలవరం హ్యాట్రిక్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు. జంగారెడ్డిగూడెంలో బలరాం ఏజెన్సీస్ నూతన దుకాణ సముదాయం వద్ద ఆకట్టుకున్న సుహాసిని పూజలు. భారీగా తరలివచ్చిన మహిళలు. జంగారెడ్డిగూడెం తపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆకట్టుకున్న స్టోరీ నరేషన్ ప్రోగ్రాం. వార్తలు సమాప్తం. నమస్కారం.